వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, మీకు ఆ శ్రీపాద వల్లభునికి ఉన్న రిలేషన్ అంతా ఎంత కాదు. వారి గురించి మీరు ఎప్పుడు చెప్పినా కూడా, ఎప్పుడు వింటున్నా కూడా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. శ్రీపాదుల వారు చెప్పాలి అని అంటే గనక గురు సాంప్రదాయం మన జీవితంలోకి అడుగుపెట్టింది అని అంటే గనక ఇంకా మనం జీవితం టర్న్ అవ్వబోతుంది. స్వామి ఆయన నీడలోకి మనని హక్కును చేర్చుకుంటున్నారు అని చెప్తే ఇక అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు. నాకు 2019లో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఒక 3 months టైం దొరికింది. ఏమని మళ్ళీ ఆధ్యాత్మికంగా బుక్స్ చదవడం కానివ్వండి, అసలు అంటే చాలా లీనం అవ్వడానికని కానివ్వండి. ఎప్పుడు మనం అంతా ఈ బిజీ షెడ్యూల్స్ అని పరిగెత్తడాలు అవి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కాకుండా మనకంటూ మనకు ఒక సమయం కేటాయించుకునేది ఆ టైం అని నేను అనుకుంటాను అన్నమాట. మళ్ళీ బుక్స్ తీసి చదువుతూ ఉంటే నన్ను ఒకళ్ళు అడిగారు, శ్రీపాద శ్రీవల్లభులు తెలుసా నీకు అని అడిగారు. అంతకు ముందు 2 రోజుల క్రితమే నాకు ఫేస్బుక్లో ఆయన చరిత్ర యొక్క అవి అధ్యాయాలు వస్తున్నాయి అన్నమాట. వస్తూ ఉంటే నేను అనుకున్నాను, ఇది గురు చరిత్రలో చదివినట్టుగా డిఫరెంట్గా ఉంది, కొంచెం గురు చరిత్రలో ఈ అధ్యాయం ఇది కాదు కదా అని అనుకుంటూ చదువుతూ ఉన్నాను. ఆ తర్వాత మీకు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ఉంది తెలుసా అని ఒకళ్ళు అడిగారు. అడిగితే నాకు తెలుసు, ఆయన శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపురంలో జన్మించారు, దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం ఆయనది తెలుసు, బుక్ ఉందని తెలియదండి, నేను మీకు పంపిస్తాను చదవండి అని చెప్పి నాకు ఇంగ్లీష్లో వచ్చింది, నాకు మెయిల్ ఐడికి బుక్. అది తీసుకుని నేను చదువుతూ ఉంటే అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. దాంట్లో ఒక్కొక్క అధ్యాయం చదువుతుంటే ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతూ ఉంటుందని చెప్పి కనిపించింది. అయితే నాకు లక్ష్మీనరసింహ స్వామి అంటే చాలా ప్రాణం అసలు. అయితే లక్ష్మీనరసింహ స్వామి గురించి 10వ అధ్యాయం ఉందన్నమాట. ప్రారబ్ధ కర్మాలన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి అని ఆ అధ్యాయంలో నేను చదివాను. అమ్మ, మనం ఎప్పుడో ఏం పాపం చేసాం, ఇంత యాక్సిడెంట్ అయ్యింది, ఇలా స్వామి రక్షించారు, మన ప్రారబ్ధ కర్మ కూడా వెళ్ళిపోవాలి అని చెప్పి నేను నరసింహస్వామి గురించి చదువుదాము అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. మా పెద్ద పాపకు స్వామి వస్తారనమాట, లక్ష్మీనరసింహ స్వామి వస్తారు దాని మీదకి. అయితే ఎవ్వరికి తెలీదు ఇంట్లో నేను చదువుతున్నట్టు, ఎవ్వరికి తెలియదు అస్సలు. నరసింహస్వామి చదువుతూ నేను అనుకున్నా, అవునా శ్రీపాదులే నరసింహస్వామి, నరసింహస్వామే శ్రీపాదుల వారా అని అనుకున్నా. అందులో అధ్యాయంలో ఉంటుందన్నమాట, నేనే నరసింహస్వామిని, నరసింహస్వామి ఆయన అంశతో ఇలా పుట్టానని చెప్తూ ఉంటారు స్వామి అధ్యాయం అంతా. అవునా స్వామి ఈయన ఒకరేనా అని అనుకుంటే ఎక్కడో బెడ్రూమ్లోనే మా పాపకి స్వామి వచ్చారు. వచ్చి నేను స్వామి వచ్చారనేసరికి అందరం అలర్ట్ అయిపోతాం కదా, పట్టుకోవాలి చాలా. వెళ్ళి స్వామి అని నేను వెళ్తే, ఇప్పుడు అర్థమైందా నేనని అని అన్నారు. అస్సలు నాకైతే ఆశ్చర్యం అనిపించింది, ఎవరికి తెలియదు కదా నేను చదువుతుండే అధ్యాయం అని చెప్పి. అప్పుడు ఇంకా నాకు చాలా స్వామిని పట్టుకుంటే, స్వామి పాదాలు కనుక పట్టుకుంటే మనం అందరి దేవీ దేవతల్ని ఇంకా దండం పెట్టుకున్నట్టే అని చెప్పి నాకు అనిపించడం. అలాగే ఇంకా అధ్యాయం ముందుకు వెళ్తూ ఉంటే నృసింహ సరస్వతి స్వామి వారు గాణగాపురంలో మళ్ళీ సెకండ్ ఇన్కార్నేషన్ అనమాట దత్తాత్రేయ స్వామిది. నరసింహస్వామి పేరంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను నృసింహ సరస్వతి అని చెప్పి నేను పేరు తీసుకుంటాను, నేను మళ్ళీ గాణగాపురంలో పుడతానని ఆయన చెప్తూ ఉంటారు అన్నమాట. అభేదము స్వామికి ఇంకా అని చెప్పి ఆ దత్తాత్రేయ నమ్ముకోవడం అనేది జరిగింది అనమాట, దత్తాత్రేయ స్వామికి. అలా శ్రీపాదుల వారు అలా ఒక్కొక్క అడుగు ముందుకు వస్తూ 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 మన శ్రీపాద తత్వమయి ఫౌండేషన్ కూడా స్టార్ట్ అయింది. అసలు ఇది స్టార్ట్ చేయడం అంటే ఇంకా మీరు చూడండి, మనం అనుకుంటాం కదా ఎవరికైనా ఏమైనా చెప్తే మీకేముంది మేడం మీరు చేస్తారు, ఎందుకు చేయరు, మీకు బోల్డ్ అంతమంది తెలుసుగా, మీరు కాకపోతే ఎవరు స్టార్ట్ చేస్తారులేండి అన్న మాటలు వస్తూ ఉంటాయి జనరల్గా, అవునా? అయితే నేను గాణగాపురంకి వెళ్ళాను, ఒక 7 days పారాయణం చేద్దాం గురుచరిత్ర అనేది సంకల్పం అనమాట. నేను మా పాప వెళ్ళాం.
అక్కడ ఒక ఆయన వండి పెడుతున్నారు ఒక 100 మందికి అని చెప్పి నన్ను కూడా ఇన్వైట్ చేశారు, మీరు కూడా రండి వడ్డించండి అంటే నాకు అది చాలా నచ్చింది. అట్లా వండి పెడితే ఎంత బాగుంటుందో కదా, కానీ మనం ఎక్కడ వండి పెట్టగలుగుతాంలే, మన వల్ల ఎక్కడ అవుతుంది, మనకి మ్యాన్ పవర్ వాళ్ళు చేస్తూ ఉంటారు, మన మ్యాన్ పవర్. ఆయన దత్తక్షేత్రాలు అంతా చేస్తూ ఉంటారు, మనకంత మ్యాన్ పవర్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ చేయగలుగుతాము అని నేను అనుకున్నాను. అంటే మా పాపకి చెప్తే మా పెద్ద పాప అంది దండం పెట్టుకోమ్మా ఎందుకు అవ్వదు అని. దండం పెట్టే పెట్టుకుందాం తర్వాత సంగతి తర్వాత అని దండం పెట్టుకున్నా, కూర్చున్న చోటే పెట్టుకున్నానండి. అట్లానే స్వామి నాకు చెయ్యాలని ఉంది ఇట్లా అని చెప్పి దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకున్న తర్వాత గుడికి వెళ్ళాము, గుడిలో పారాయణ చేసాము. పారాయణ చేస్తూ ఉంటే మనం 4-5 అధ్యాయాలు చదవాలి ఒక్కొక్క రోజు గురు చరిత్రలో. 2వ రోజే మీరు నమ్మండి. అయితే ఇలా ఒక అధ్యాయం చదివాను, అమౌంట్ పడిందండి అకౌంట్లో. ఏంటి ఇలా ఎంత పెద్ద అమౌంట్ పడింది ఏంటా అని ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యం అనిపించి ఎందుకు వేశారు ఎవరు వేశారు అనుకుంటే ఆయన మెసేజ్ పెట్టారు, ఏమండి మీరు గాణగపురంలో ఉన్నారన్నారు కదా శ్రవంతి గారు, అన్నదానం చేయండి అని. అసలు చూసారా ఎంత అంటే మనం ఒక అడుగు ముందుకేస్తే ఆయన 10 అడుగులు ముందుకేస్తారు. మీరు దత్త సాంప్రదాయం అంటేనే స్మరణ మాత్రేణ సంతుష్టుడు, స్మతృగామి సనోవత్ అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేయాలన్నా కూడా ఆయన వెనకే ఉండి నడిపిస్తాడు అనేది ఖచ్చితంగా నమ్మండి. ఆ రోజున ఇది ఆగేది కాదు, స్వామి నిర్ణయం అని చెప్పి నా మనసుకు అనిపించి ఇంకా నెల రోజులు అనుకుంటున్నాను ఏం పేరు పెట్టాలి, శ్రీపాద శ్రీవల్లభ అని పెట్టనా, శ్రీ దత్తాత్రేయ అని పెట్టనా, కొత్తగా ఉండాలని మనకి ఇప్పుడు అందరికీ ఉంటుందిగా, పిల్లలు పుడితే కొత్తగా పెట్టాలి పేర్లు, ఎవ్వరికి పెట్టిన నాకు కాల్స్ వస్తూ ఉంటాయి. అదేంటి అద్వైత అని పెడతారంటే మొన్ననే విన్నామమ్మా మా చుట్టాల్లో ఉందమ్మా పేరు ఇంకోటి పెడదామని. అలాగే నాకు ఏదైనా కొత్తగా పెట్టాలి పేరు అని పెన్ తీసుకొని స్టార్ట్ చేస్తే ఆయన తత్వంలో ఉండేటట్టుగా ఉండాలి అని శ్రీపాద తత్వమయ్యి అని స్ఫురణకు వచ్చింది అనమాట. అంటే పేరు కూడా ఆయన స్ఫురణకు తీసుకురావడము. అట్లా మనకి అలా మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆయన అండ కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ శ్రీపాదుల వారి అండ మనకి దొరకాలి అని అనుకుంటే సహాయం చేసే బుద్ధి మనకి నేర్చుకోవాలి మనం ఫస్ట్. ఆ సహాయం ఎట్లా ఉండాలి అని అంటే నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇచ్చేయడం కాదు, 1 రూపాయి ఇచ్చి సహాయం చేయడం అనమాట. మనం అది కూడా అపాత్రదానం చేయడం కూడా కరెక్ట్ కాదు అనగాదా. అలా చేసినప్పుడు ఆ రూపాయికి ఇంకొక రూపాయి తోడయి 2-3 కలిసి ఆ సహాయం చేసే విధంగా స్వామి నడిపిస్తారు అని ఖచ్చితంగా నమ్మాలన్నమాట. అది సో ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా మీ దారిన వెళ్తాం అనే వారికి అసలు ఎలా ఆ జర్నీని ఎలా స్టార్ట్ చేయాలి అని అంటారు, వారితో ఆ కనెక్షన్ కానీ ఒక బుక్ ద్వారా లేకపోతే ఒక జపం ద్వారానా ఎలా? శ్రీపాదరాజం శరణం ప్రపద్య అనుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. శ్రీపాదరాజం శరణం ప్రపద్య, శ్రీదత్తరాజం శరణం ప్రపద్య. అయితే ఆయన పాదాలే శరణు అని గనక మనం అనుకోవాలంటే ఫస్ట్ సిద్ధమంగళ స్తోత్రం అని ఉంటుంది. ఆ సిద్ధమంగళ స్తోత్రం అనేది కంపల్సరీ చదవాలి. ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చదవచ్చు అండి, పఠించవచ్చు. మీరు చెప్పులు వేసుకోకుండా ఉంటే చాలు. ఓకేనా? అలా దినం అవన్నీ చూసుకోవాలి. వారం అవన్నీ ఏం లేదు, ఏ నాడైతే మీరు నామాన్ని మొదలు పెట్టారో సిద్ధమంగళ స్తోత్రం మొదలు పెట్టారో ఆ రోజే మంచి టైం. ఇంకా ఇవాళ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నారు శ్రీపాదుల వారు ఎవరు అని క్వశ్చన్ మార్క్ వచ్చింది అని అంటే ఆయన మీ జీవితంలోకి రావడానికి రెడీగా ఉన్నారు. ఆయన అనుగ్రహం లేనిదే మనం ఆయన పేరు కూడా తలవలేమన్నమాట. మరి అది ఓకేనా? అట్లా ఆ టైం అనేది ఏం లేదు. అన్నం తినకుండా ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు మీరు చూసారనుకోండి, రేపటి నుంచి స్టార్ట్ చేస్తానని దండం పెట్టుకోవడము, దీపం పెట్టడం స్వామికి. దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ఔదుంబర వృక్షాలు అని ఉంటాయన్నమాట, మేడి చెట్టు చాలా ఇష్టం స్వామికి. అట్లాగే రావి చెట్టు అంటే చాలా ఇష్టం స్వామికి. అలాగే క్షేత్రాలు, దత్త క్షేత్రాలు, కురువపురంలో స్వామివారు ఉంటారు, శ్రీపాద శ్రీవల్లభులు. గాణగాపురంలో నృసింహ సరస్వతి స్వామి రూపంలో ఉంటారు దత్తాత్రేయ స్వామి. అలాగే నరసింహవాడిలో ఉంటారు, అక్కల్కోట్ మహారాజు ఉన్నారు. అలా అవధూతలు ఎవరు అనేది కూడా నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఇక్కడ అని అంటే, వాళ్ళు అవధూతలు అంటున్నారండి, వాళ్ళు కరెక్ట్ కాదండి.
వాళ్ళెవరండి, వాళ్ళు ముస్లిం అవతారంలో ఉన్నారండి. వీళ్ళెవరండి, టోపీ అమ్మండి, ఆవిడ అసలు స్నానమే చేయదు, ఆవిడే అవధూత ఏమిటండి. ఇలాంటి ఎటువంటి పరిస్థితుల్లోనే విమర్శ చేయకూడదు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఎవరైనా వచ్చారనుకోండి, అదేమిటి అంత నల్ల పాత్రలో అన్నం పెడుతున్నాడు ఏమిటని నేను అనుకోకూడదు. అబ్బా అతనికి ఎంత ప్రేమ ఉంటే కదా అంత పెద్ద గిన్నె తీసుకొని వచ్చి పెడుతున్నాడు అని అనుకోవాలి. కానీ నువ్వు విమర్శించకూడదు అవతల వాళ్ళు చేసే పని ఎప్పుడు కూడా. ఇది శ్రీపాద శ్రీవల్లభుల్ని పూజిస్తే కనుక మనం నేర్చుకోవాల్సింది ఇది అనమాట. విమర్శన కాకుండా చేసే దాంట్లో మంచిని వెతకాలి. బా ఎంత బాగుంది కదా, వాళ్ళు ఎంత బాగా చేస్తారు కదా అంటే ఎప్పుడు కూడా మంచిని మాత్రమే చూడాలి, చెడును వదిలేయాలి, చెడును అసలు ఆలోచించకూడదు అనమాట. ఇది చేస్తే శ్రీపాదుల వల్లభులకి తప్పకుండా దగ్గర అవుతాం. రైట్, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్.